సాలరీ, బెస్ట్ జాబ్, బెస్ట్ ఎంప్లాయ్, ఇంతకంటే ఒక కంపెనీకి ఇంకేం కావాలి? ఏమో నాకైతే ఏం తెలీదు. కానీ ఇక్కడ వర్క్ లో లిమిట్ లేని ఓ బెస్ట్ ఎంప్లాయ్ ఉన్నాడు. ఇంతకీ తన స్టోరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. నాకు వర్క్ అంటే ప్రాణం సార్. వర్కే నాకు జీవితం, ఫైల్సే నాకు ప్రాణం. అదేంటి ఫైల్స్ వస్తే ప్రాణాలు పోతున్నాయి బాబా అంటారు. ఆఫీస్ లో ఫైల్స్ గురించి మాట్లాడుతాను. సార్ ఒకటి షూ వేసుకొచ్చారండి. షూస్ వేసుకుంటూ వస్తే టైం అయిపోద్ది కదా, ఒక షూ వేసుకుంటే టైం అయిపోయింది. అర్జెంట్ గా ఆఫీస్కి వచ్చేసాను. ఇంకా ఓకే కాల్కి ప్యాంట్ వేసుకు రాలేదు. ఇలాగ ప్రతి ఆఫీస్ లో కష్టపడి పనిచేస్తున్నానా. 94 బెస్ట్ అకౌంటెంట్, 95 బెస్ట్ క్యాషియర్, 96 బెస్ట్ మేనేజర్. కష్టపడితే ఇలా మెడల్స్ వస్తాయి. కష్టపడి స్కిట్ రాసుకుంటే మిక్సీలో వస్తాయి కదా. మిక్సీలకు వాళ్ళు ఎక్కువ అయిపోయింది. ఇవాళ ఆఫీస్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తున్నారట. ఖచ్చితంగా ఈసారి నాదే. ఈసారి నాకే వస్తది. ఇలా అంటే మళ్ళీ నీకు 6 months గ్యాప్ వస్తది. హలో, బాస్ తో క్లోజ్ గా ఉండేది నేను. అవార్డు నాకు వస్తుంది. బాస్ తో క్లోజ్ గా ఉంటే వచ్చేది అవార్డు కాదు. బాస్ వస్తున్నారట. బాసు ఎవరైనా మోటల్ అని చెప్పాడు కదా. అది కాదండి, ఆ. ఈ కంపెనీకి ఓనర్ ని. ఏ యాంగిల్ అనిపిలా. రాఘవా, సారీ సార్. నువ్వు కోహ్లీ ముందుకెళ్ళి నుంచోకయ్యా. బాల్ అనుకుని టక్కుని కొట్టేస్తాడు. మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమల గారి దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి నించోకండి సార్. ఏ? డ్రమ్స్ అనుకుని చెత్త కొట్టేస్తారు. చేసేలేకు. ఆ ఫైల్స్ ఏంటో చూడు. ఈ ఫైల్స్ అన్ని తిరిగేసాం సార్. మనకి ప్రీతి కన్సల్టెన్సీ వారు మనకి బిడ్ వేసారు సార్. ఆ బిడ్ గురించి మనం 2 days లో చెప్పాం సార్. ఇది చూస్తే సార్, ఇది ప్రీతి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇది బాంబే ఏంటయ్యా ప్రీతి వాళ్ళు. పద్దాకల ప్రీతి ప్రీతి అంటావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ పేరు ప్రీతి, మా పెద్ద అమ్మాయి పేరు పెద్ద ప్రీతి, చిన్న అమ్మాయి పేరు చిన్న ప్రీతి. నీ పేరు? ప్రీతేశ్వరరావుని ఈ మధ్య మార్చుకున్నాను. మిక్సీల కోసం పడుతున్నా. పద్దాకల ప్రీతి ప్రీతి అంటే ఆ ప్రీతి వాళ్ళు కూడా ఇచ్చి కూడా వెనక్కి తీసుకుపోతారు. మా వెనక్కి ఇయ్యాల్సి వచ్చింది. పోయి వర్క్ చేసుకో. మీ అందరికి ఈ ఇయర్ కూడా మన కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తున్నాం. ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయ్ ఎవరంటే ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ గోస్ టు రాఘవ. సార్ అవార్డుగా ప్రీతి మిక్స్ చేస్తున్నారు. ప్రీతి మిక్సీ కానీ పద్దాకల మిక్సీ కావాలంటే చెప్పు, నా దగ్గర 2 ఇస్తాను. మా ఆవిడ మిక్సీ అడిగింది సార్, రుబ్బురోలు అడగలేదు సార్. నీకు ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఒక్క రోజు కూడా నువ్వు లీవ్ పెట్టినందుకు. ఇంకెప్పుడు లీవ్ పెట్టకుండా నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే తీసుకోవాలి. ఓకే సార్. జబర్దస్త్ కి లీవ్ పెట్టాడు, ఇంకా ఆఫీస్ కి ఏం లీవ్ పెడతాడు? ఒక్క గంట కూడా లీవ్ పెట్టను సార్. నెక్స్ట్ ఇయర్ కూడా నేనే తీసుకుంటాను సార్. అలా చేసినందుకు ఒక్క మిక్సీ కూడా రాలేదు సార్. వెళ్ళి పని చేసుకోండి సార్. అండియా, ఫైల్స్ తీసుకొని లోపలికి రా. తీసేసారా? మరి ఏమైంది? మా తాతయ్య చచ్చిపోయాడంట. మరి ఇప్పుడా? అమ్మో, 2 గంటలు సెలవు పెట్టాలంటే చాలా కష్టం. నాకు ఆఫీసే డ్యూటీయే ప్రాణం, తెలుసు కదా మీకు. తాతయ్య ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఆఫీసులోనే అన్ని ఏర్పాట్లు చూసుకుందాం. తాతయ్య ఏమైంది తాతయ్య? తాతయ్య ఇటు తిప్పండి, మేము చూస్తాం. చూసి ఎంత ఫేస్ కాదులేండి. పొద్దున్న లేవగానే మా తాతయ్యకి గుడ్ మార్నింగ్ చెప్పానండి. ఆఫీస్కి వచ్చినప్పుడు ఎల్లు వస్తాను తాతయ్య అని కూడా చెప్పానండి. మధ్యలో మన స్కిట్ లైన్ ఎందుకు చెప్పావు? బోల్డంత పని ఇంకా మిగిలిపోయి ఉంది. ఇలాగే ఏంటి, మన ఆఫీస్ బట్టి ఎవరైనా పోయారా? ఆఫీస్ లోనే పోయారు సార్. ఆఫీస్ లో పోయారా? ఎవర్రా ఈడు? మా తాతయ్య సార్. ఇక్కడికి వచ్చి ఎందుకు పోయాడు? పోయాక ఇక్కడికి తీసుకొచ్చాం సార్. ఇలా తీసుకురాకూడదు. తీసుకెళ్ళి నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి చేసేసి రాపో మిగతా కార్యక్రమాలు. మీరు లీవ్ ఇస్తారు, అది మీ ఎర్రితనం. నేను తీసుకోను, అది నా మంచితనం. ఏంటంటే నన్ను రోడ్ అట్లా ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలీదు. 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి తీసేయాలి, అర్థమవుతుందా? తీసేయ్.
ఏమైందిరా ఏందా సౌండ్? అంటే కొద్దిగా తాతయ్యని ఎక్కడే పూర్తి చేద్దామని కొద్దిగా ప్లానింగ్ చేస్తున్నాం. అరే మన కంపెనీ ఎన్నో ఫ్లోర్ రా? 5వ ఫ్లోర్ లో 5వ ఫ్లోర్ లో పుడతావు, ఎక్కడ పుడతావురా నువ్వు? పిచ్చి పిచ్చేసాలు వేసామంటే ఆ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు లాగేసుకుంటాను. ముందు ఆ శబరి తీసేయా. ఏంటి ఇంకా సంగతిలో చెప్పాలి సార్. ఏంటి మెత్తకుంది టేబుల్? తాతీరేంటి ఏడ పడుకోబెట్టావు? ఇంకా 6 గంటలు అవ్వలేదు సార్. 6 గంటలు అయ్యాక తీసుకెళ్తాం. అందుకని నా టేబుల్ మీద పడుకోబెడతావా? తీసుకెళ్తారు సార్. తీసేయ్. ఏంట్రా ఇక్కడ పెట్టావు? ఆరైపోయింది కదా, పంపించేయ్. తాతయ్య వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు రాఘవా? అంటే చైనా నుంచి ప్రీతిరావు కంపెనీ వాళ్ళు మీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు. గంటలో లెటర్ తయారు చేస్తారు. చైనాలో ప్రీతి అనే వాళ్ళు ఉంటారా? మిక్సీ కోసం ఇవన్నీ చేస్తున్నావు కానీ అది తీసేసేళ్ళు. నా కంపెనీ తీసేస్తున్నాను మేడం. రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో రోజా గారు ఏమంటారు? బెస్ట్ ఎంప్లాయా వరస్ట్ ఎంప్లాయా? చాలా బాగుంది. అండ్ రాఘవని జబర్దస్త్ ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే 9 years లో నాకు తెలిసి ఒక్కసారి కూడా మిస్ అవ్వలా. మేమందరం కూడా మిస్ అయ్యాం, 1-2 స్కిట్స్ కానీ మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వలే. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు ఎక్స్ట్రాడినరీ స్కిట్, చాలా బాగుంది. అసలు ప్రీతి మీద మీకు ఎంత ప్రీతి ఉందో కనపడింది మొత్తానికి. అదేమైనా ఏ దేవుడైనా కరుణిస్తాడేమో చూద్దాం. సూపర్ గా ఉంది, ఫెంటాస్టిక్. జబర్దస్త్ 12 years mega celebration. నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను.